సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. మన ఫేవరెట్ 2 జోడీలు వచ్చేసారు కాబట్టి సో మీ 2 జోడీలకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో కొంతమంది సపోర్ట్ ఉంటది. మీకే చాయిస్. అంకిత రాజ్ గారికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ స్టూడెంట్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఇక తప్పదు కాబట్టి మీకు ఇల్లే సపోర్ట్ చేయాలి. నేను వీళ్ళకి క్యూట్ జోడీ అని పేరు పెడతా. హాట్ జోడీ అని పెడతాను. ఇంకెందుకు ఆలస్యం, మన క్యూట్ జోడీ అండ్ హాట్ జోడీ వచ్చేసారు కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ రౌండ్ తొలి పరిచయం. ఈ రౌండ్ ఏంటంటే మీరు లవ్ మ్యారేజ్ కాబట్టి మీరు ఎప్పుడు కలుసుకున్నారు, మీ ఫస్ట్ లుక్ తన ఎప్పుడు చూసారో ఇప్పుడు చెప్తారు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ చేస్తారు. సో మీరు కూడా అంతే, మీ ఫస్ట్ పరిచయం ఎలా జరిగింది అదేంటని చెప్తారు, అది వచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ చేస్తారు. ఏదైతే అయింది కానీ కొంచెం తగ్గివా. సో ఫస్ట్ వెంకీ అండ్ జాను, మీ తొలి పరిచయం ఎలా జరిగింది? విషయం వచ్చేసి టిక్ టాక్ ద్వారా. సో ఆ పరిచయం అయిపోయిన తర్వాత ఫైన్ డే కలుద్దామని అనుకుని నేను అక్కడి నుంచి వచ్చాను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అనమాట. నా ఫ్లైట్ వచ్చి చాలా సేపు అయినా కూడా ఈయన రావట్లేదు. అదే ఫస్ట్ గొడవ. నేను దుబాయ్ లో నుంచి నాకు ఫొటోస్ పెడుతుంది. ఆ ఫొటోస్ చూస్తుంటే నాకేంటంటే ఆ ఫొటోస్ కింద నుంచి తీస్తున్నారు తిని. తను హైట్ బాగా ఉంది, నేను ఇంతే ఉన్నాను. నేను అనుకుంటున్నా నాకన్నా హైట్ ఉందేమో, నాకన్నా హైట్ ఉందేమో, నేను చిన్నగా ఉన్నా కదా అని చెప్పేసి నాకు అదే థాట్ లో ఉండి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. ఫస్ట్ లుక్ నేను దూరం నుంచి చూసి అది పొట్టిదే లే. ఇప్పుడు మోహన్ అయ్యా తను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం మాట్లాడుకున్నారు? నేను ఫస్ట్ మాట్లాడేది నువ్వు పొట్టిగున్నావే, నువ్వు పొడిగా. సరే క్యాబ్ కి డబ్బులు ఇచ్చాను. అయ్యో మీకు కొంచెం సిగ్గు అట్లా రాలేదా? సిగ్గులేని వాళ్ళే మా అబ్బాయిలబ్బా. క్యాబ్ లో వెళ్తున్నాం, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఫ్లవర్స్ పోతుంటే ఈ ఫ్లవర్స్ అన్ని నీకే అని చెప్తున్నాడు. అది మీది కాదు, జస్ట్ ఎదురుగా కనిపించింది కదా ఒక టేసేద్దాంలే అని చెప్పేసి తర్వాత క్యాబ్ లో ఏం జరిగింది? క్యాబ్ లో ఏం జరుగుతుంది, డ్రైవర్ ఉంటే ఓకే, మీరు క్యాబ్ లో వెళ్తున్నారు కదా, ఆ కన్వర్జేషన్ ఏం జరిగింది అనేది ఇక్కడ మీరు రీక్రియేట్ చేయండి. ఎందుకు ఇంత లేట్ అయింది, తొందర రావచ్చు కదా, నేను వస్తున్నాను తెలుసు కదా నీకు. ట్రాఫిక్ ఉండింది, అందులో అక్కడ అందరిని మాట్లాడేసరికి కొద్దిగా లేట్ అయింది. ఎదురుగా చూసావు పూలు అయ్యి నీకే. నాకు కొంచెం దాహం వేస్తుంది, ఆపు. పోతూనే ఉంటాడేనా. ఒక నిమిషం సైడ్ ఆపాడు, దిగ్గరాదు కాసేపు 1 hour తర్వాతరా. అప్పుడు ఏం చేసుకున్నారు క్యాబ్ లో? చిచి సార్ గొడవ పడుతున్నారు, కారు ఊగుతుంది సార్. మధ్యలో ఊరికి ఎందుకు వస్తున్నాడు? అతనికి ఒక పేరు ఉంది. లవ్ ఫెయిల్యూరా? లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది. లవ్ ఫెయిల్యూర్ అండి, అది స్టార్ట్ అయినా ఫెయిల్ అయినట్టే. చూడండి సార్, నా క్యాబ్ లో ఏదో చేస్తున్నారు సార్ ఇల్లు. ఎయిర్పోర్ట్ పోలీసులు మీరే ఏదో చేయాలి సార్. మీరెలా వెళ్ళిపోయారు బయటికి వెళ్ళమంటే? మీ క్యాబ్ నుంచి మీకు ఆల్రెడీ ఏమైతుంది అని తెలిసి మీరు బయటకి వెళ్ళారు. ఇంకోటి చెప్పమంటారా? సీసీ కెమెరాలు ఉన్నాయి. క్యాబ్ లో సీసీ కెమెరాలు పెట్టుకుని ఏం చేస్తున్నావురా నువ్వు? రాత్రి నువ్వే కదా ఎక్కింది, నువ్వే దొరికిపోతావు ఫస్ట్. సూపర్, థ్యాంక్ యూ. ఇది అడుగుతుంది, క్యాబ్ లో ఏం అవ్వలేదా? డ్రైవర్ ఉన్నాడు కదా, అక్కడ కూడా డ్రైవర్ డిస్టర్బ్ చేశాడు ఇట్లా అంతే. అప్పుడు డైరెక్ట్ ఫ్లాట్ లో. కానీ మీరు ఫోన్ లో మాట్లాడుకున్నారు అన్నారు కదా, అంటే ఎన్ని సంవత్సరాలు అలా ఫోన్ లోనే లవ్ చేసుకున్నారు? 5 months తర్వాత కలిసాము. దాని తర్వాత ఇంట్లో తెలిసింది, చిన్న గొడవలు అయింది. ఇంట్లో ఆబ్వియస్లీ ఈయన ఎట్లా ఒప్పుకుంటారంట. ఎనీవే, చాలా క్యూట్ లవ్ స్టోరీ అబ్బా. వాళ్ళ లవ్ స్టోరీ విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీకు లవ్ స్టోరీ ఉందన్న? ఒకటి ఉంది. నిన్ను చూస్తే ఒకటి దాంతో ఆపేదానిలో లేదు. చెప్పండి మీ లవ్ స్టోరీ ఏంటి? ఒక వర్షం మూవీ సేమ్ టు సేమ్ ఉంటది. ట్రైన్ ముందు అని డాన్స్ చేస్తుంటే నువ్వు ప్రభాస్ లాగా నీటి ముల్లే అనుకుంటే వెళ్ళావు. చెప్పండి, అమ్మాయి పేరేంటి? శిరీష. ఇప్పుడు ఉన్నారా? ఎందుకు బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు బేబీయా మీరు? ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్నారు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మేడం గారు చెప్పారు కదా బేబీ టైప్ అని, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అది మీకు ఎలా తెలిసింది? ఆమె కాల్ మాట్లాడి డైరెక్ట్ నాకు చెప్పేసింది ఇట్లా సంగతి అని. మీతో ఎవ్రీడే కలిసి ఉన్న అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తుందంటే మీకు ఎట్లా తట్టుకున్నారు? అది అసలు డిప్రెషన్ లో వెళ్ళిపోయా, ఒక సూసైడ్ వరకు వెళ్ళిపోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ప్రెసెంట్ మరి ఎట్లా? ఇంకొకరు కావాలనే ఆలోచన లేదు అప్పటి నుండి. చాలా వరకు ఒంటరిగానే ఉంటా. ఏమన్నంటే మా అక్క, మా బావ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, అంతే. సో ఏం కాదు, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కూడా త్వరలోనే మిమ్మల్ని కలిసిద్ది. ఏ జొమాటో ఆర్డర్ ఇయటానికి వెళ్ళినప్పుడు ఏదైనా జరగచ్చు. ఉన్న లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బేబీ చూసి చాలా మంది ఏడ్చారు కానీ నేను మాత్రం కొంచెం నవ్వుకున్నా, ఎందుకంటే నేను విరాజ్ మా వెంకీ అండ్ జాను వాళ్ళ తొలి పరిచయం విన్నాం. మా అంకిత గారు, రాజు గారు, వీళ్ళ తొలి పరిచయం ఎలా జరిగింది ఏంటి మీ మాటల్లో? ఎర్లీ మార్నింగ్ బయటకి కాఫీ తాగుదామని చెప్పేసి బయటకి వెళ్ళాను. మామూలు కాఫీ చెప్తున్నాను. ఆ టైంలో నాకు తెలియదు తన ఫ్రెండ్స్ వచ్చారు. ఒక 4 to 5 మెంబర్స్ అట్లా ఉంటారు. ఆ కన్వర్జేషన్ లో తను ఏదో డైట్ అని చెప్పేసి నాకు ఒక వర్డ్ వినిపించింది. డైట్ ఏంటైనా ఇలా తిరిగాను. ఎవరికి డైట్ గురించి మాట్లాడుతున్నారని తిరిగేసరికి తను ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి కొంచెం ఫోన్స్ లో అది బిజీ ఉంటే నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఏంటండి డైట్ గురించి మాట్లాడుతూ మీరు డైట్ చేస్తారా? అలా 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 మామూలు క్యాషువల్ ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. చెప్పాను మీరైతే నాకు ఇష్టం అండి అని చెప్పేసి. యాక్చువల్ ఫస్ట్ నేను నా తమ్ముడికే చెప్పా, నాకు ఇలా అమ్మాయి ఇష్టం రా, కొంచెం మాట్లాడరా, నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేసి. వేరే డైరెక్ట్ చెప్తే ఎక్కడ కొడతారో అని చెప్పి కొడతారని కాదు, కానీ నా కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు. అందరు దీనిలో డైరెక్ట్ మాట్లాడలేరు. అలా నెంబర్ తీసుకుని తర్వాత అలా కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి ఒక రోజు ఒక 5 day ఈవినింగ్ వెళ్ళి లవ్ ప్రపోజ్ చేశారు తన ఫ్లాట్ లోకి వెళ్ళి. 3 months తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేశాను. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? అంటే నేను ఒక ట్రాన్స్ని కాబట్టి సొసైటీ నుంచి నాకు వెళ్ళినప్పుడు ఆ మాటలు 0.5 చెక్క కొజ్జ ఇట్లాంటి మాటలు నాకు తగిలినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయేదాన్ని. భయం, నాకు ఒక భయం. ఎందుకంటే చూస్తున్నారు కదా ట్రాన్స్ మీద జరిగేది. మ్యారేజ్ అని తీసుకెళ్ళి చచ్చిపోయి నేను అవన్నీ ఫేస్ చేయలేక నేను అనుకున్నాను. కానీ ఈయన నాకన్నా ట్రిపుల్ స్ట్రాంగ్. మెన్ వెనకాల ఉమెన్ సపోర్ట్ ఉంటుంది అంటారు, కానీ నా లైఫ్ లో యాజ్ ఎ ట్రాన్స్ గా మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. సూపర్. బేసిక్ గా ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఈ రోజు మీ వీడియోలు చూసి కుళ్ళుకుంటారు. కుళ్ళుకోవడమే కదా, మీకు సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు. మీరు ఆమెకు ప్రపోజ్ చేశారని చెప్పారు కదా, అది ఎలా చేశారో ఒక్కసారి ఇక్కడ చేస్తే చూడాలని ఉందండి అంతే. హాయ్ చిన్ను, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. సరే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈవినింగ్ వస్తున్నా. ఓకే. ఏంది? అవును, మా అబ్బాయి, మా ఇంట్లో అబ్బాయి ఉంటాడు అనమాట. ఇంకా మా పర్రోడు అనలేదు. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. సరే కొంచెం లోపలికి వెళ్ళవా? అప్పుడే లోపలికి వెళ్దామా అట్లా వెళ్ళవా అన్నాడు. తనకు ఐ లవ్ యూ అనే పదం ఎలా చెప్పారో చెప్పండి చాలు మాకు. చిన్ను బయటకు రా. I love you, Chinnu. I love you forever. I love you so much. మీరు ఐ లవ్ చెప్పగానే చెప్పేశారా? దానికి ముందు బిఫోర్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు, అది వైరల్ అయిపోయింది. అది యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ డే నాకు ఈయన అంకిత అని టాటూ వేస్తారు. తక్కువ కాదు. ఆల్రెడీ ఉంది, నల్లగుంటం వల్ల కనపడట్లేదు. సూపర్ అండి, సూపర్. మీలో ఇలా ఎవరిదన్నా లవ్ తొలి పరిచయం ఎవరిదన్నా? మీది మీకు లవ్ లేదా? లవ్ లేకుండా అంత జుట్టు ఎలా ఊడింది? లేదండి, నాకు లవ్ ఏం లేదండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఎంతమంది పిల్లలు? 2. మరి భార్య ప్రేమించారు కదా.
మీ ఆవిడకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ నుంచి? మావిడకి సంతోషంగా ఉంటది. మావిడకి ఇంకా నేను ప్రపోజ్ చేశాను అనమాట. ఏమని చేశారు? పెళ్లి చూపులకు వెళ్తాం కదా, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆమె వచ్చి నిలబడ్డది. నిలబడగానే అడిగాను ఏం పేరు అని అడిగాను. అంటే నాకు కొంచెం మామూలుగా ఫ్లో ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. అవునవును, తెలుస్తుందా అయితే నా పేరు హేమలత అన్నది. ఏం చదువుకున్నాను అంటే నేను ఇంటర్ చేసిన అన్నది. నేను కూడా డిగ్రీ చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టంగా అనిపించింది, నువ్వు కట్నం ఇవ్వకపోయినా పర్వాలే కానీ నేను మాత్రం పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాను. ఇంకా ఆ అమ్మాయితోనే పెళ్లి అయింది నాకు. మీ మ్యారేజ్ గురించి చెప్పారు కదా, సెకండ్ సెటప్ గురించి చెప్పండి. లేదండి, ఆమెనే మొత్తము. అసలు మీలాంటి వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే చూడండి, ఒకరిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకున్నాం, ఇంకెందుకు ఒకవేళ అటు చూసినా ఫైనల్ గా ఇదే అవుద్ది కదా అని ఎవరి జీవితాలు పాడు చేయకుండా ఇలాగా. మరి నువ్వు కూడా అలా ఉండొచ్చు. అవదా మనతో సూపర్ అండి. ఎనీవేస్, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.